వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజున గౌరవాధ్యక్షురాలుగా మొన్నటి వరకు వైసీపీకి పనిచేసిన జగన్ తల్లి ఎవరైతే ఉన్నారో విజయమ్మ ఆమె పూర్తి స్థాయిలో ఈ రోజు జగన్ వైపు బొగ్గినట్టేనా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఆమె షర్మిల వెంట నడుస్తూ వచ్చారు. షర్మిల కోసం ఆమె పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా ఆమె ఎంతో పనిచేస్తూ వచ్చారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఇటు షర్మిలానా అటు జగన్ అని తేల్చుకోలేని పరిస్థితి అయితే విజయమ్మకి ఎదురవుతూ వచ్చింది నిన్నటి వరకు. అయితే అటు షర్మిలతోనే ఉంటుంది ఆమె, షర్మిలతోనే ఉంటారని కూడా అందరూ అనుకున్నారు. బట్ అందరినీ కూడా ఈరోజు ఆశ్చర్యంలో పడేస్తూ ఈరోజు విజయమ్మ ఏకంగా జగన్మోహన్ రెడ్డికే మద్దతు ఇచ్చే విధంగా ఆమె తీసుకున్న ఒక ఏదైతే చర్య ఉందో ఈ రోజున పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇక అదే సమయంలో విజయమ్మ తమకు దగ్గరైంది అనే ఒక ప్రచారాన్ని కూడా వైసీపీ ఈరోజు సాలిడ్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో షర్మిల ఫ్యామిలీ పరంగా ఒంటరైంది అన్న ప్రచారాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రచారంలోకి అయితే తీసుకొస్తూ ఉంది ఒక సోషల్ మీడియా అయితే వైసీపీ వైపు నుంచి. ఇక ఈరోజు మనం చూసినట్లయితే విజయమ్మ ఇక నిజంగానే జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గినట్టేనా? రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపున ఆమె ప్రచారం చేసే అవకాశం ఎంతవరకు ఉంది? విజయమ్మ పూర్తి స్థాయిలో కొడుకు వైపు మొగ్గినట్లయితే కూతురైన షర్మిల ఏం చేయబోతూ వస్తున్నారు? నిజంగా ఆవిడ ఒంటరిగా మారే అవకాశం ఉందా? ఈరోజు విజయమ్మని నిజంగా సాలిడ్గా ఆమె జగన్ వైపు నిజంగానే మొగ్గు చూపారా, లేకుంటే ఆమెను బలవంతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందా? ఈ ప్రశ్నలు అన్నీ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఈరోజు ఊతమిచ్చింది విజయమ్మే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం పేరుతో ఒక బస్సు యాత్రను తెర మీదకు తీసుకొచ్చారు సిద్ధం సభలకి ప్యారలల్గా. ఈ క్రమంలోనే ఎంతో సక్సెస్ఫుల్గా బస్సు యాత్రను లీడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇడుపులపాయలో ఏ కార్యక్రమం తీసుకున్నా ఆయన ఇడుపులపాయలో తండ్రి సమాధి దగ్గర నుంచి ఇనిషియేట్ చేస్తూ వస్తుంటారు. దానిలో భాగంగానే ఈ రోజున ఆయన ఇడుపులపాయ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి తన బస్సు యాత్రను కూడా షురూ చేశారు. దానిలో భాగంగానే ఈ రోజున విజయమ్మ అక్కడ పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డితో కలిసి. ఎంతో సన్నిహితంగా వీళ్ళిద్దరూ కూడా ఆ కార్యక్రమంలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకున్నారు, ఆయన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం అంతా చూసిన వాళ్ళు ఎవరికైనా సరే అటు మీడియాలో కావచ్చు ఇటు సోషల్ మీడియాలో కావచ్చు సో జగన్మోహన్ రెడ్డి విజయమ్మ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో చేతులు కలిపినట్టే అన్న ఒక విషయం అయితే అర్థమవుతుంది. అయితే ఈ సిచ్యువేషన్ మీద షర్మిల ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ రాకపోయినప్పటికీ అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు కూడా ఆమె రాజశేఖర రెడ్డి ఒక సీఎం చాటు భారీగా మాత్రమే ఉంటూ వచ్చారు. అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్లో ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న సమయంలో రాజశేఖర రెడ్డి ఆయన సతీమణిగానే ఆమె ఫోకస్ అవుతూ వచ్చారు. కానీ ఎక్కడ పొలిటికల్ అరంగేటం చేసిన సందర్భం అయితే లేదు. రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే 2009 ఎన్నికల పరిణామం తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అప్పుడే విజయమ్మ అండ్ దెన్ షర్మిల ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి ఉప ఎన్నికల ప్రచారం రూపంలో ఆ రోజు పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఆ రోజున కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళ మీద అనర్హత వేటుపడతాం, ఆ క్రమంలోనే ఆ ఉప ఎన్నికలకు తెరలేవడం జరిగింది. వీళ్ళిద్దరి ప్రచారం కారణంగానే ఆ రోజు మెజారిటీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది 18 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో అండ్ 2 పార్లమెంట్ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ. ఇక ఆ తర్వాత పరిణామాల్లో మనం చూసినట్లయితే విజయమ్మ పార్టీలో గౌరవాధ్యక్షులుగా మారారు. గౌరవాధ్యక్షుల పదవిని అయితే తీసుకున్నారు ఆవిడ. అటు సజ్జల సాయిరెడ్డి లాంటి వాళ్ళ సలహాల క్రమంలోనే ఇటు మేకపాటి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళని ముందు పెట్టుకుంటూ కూడా ఆమె అనేక కార్యక్రమాలను ఇనిషియేట్ చేస్తూ వచ్చారు. ఇక షర్మిల పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఇక అప్పటి నుంచి చూసినట్లయితే శోభా నాగిరెడ్డి లాంటి వాళ్ళు విజయమ్మకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆమెతో పూర్తి స్థాయిలో పొలిటికల్ అరంగేట్రం చేయించడంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. అలాంటి విజయమ్మను జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి 2014 ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా పోటీ చేయించారు. బట్ అక్కడి నుంచి ఆమె ఓడిపోవడం జరిగింది. బీజేపీ టీడీపీ పొత్తుల్లో భాగంగా హరిబాబు టికెట్ తీసుకున్నారు, ఆయన గెలిచారు విజయమ్మ మీద. ఇక ఆ తర్వాత పూర్తిగా ఇక 2019 ఎన్నికల సమయానికి విజయమ్మ గౌరవాధ్యక్షుల పదవిలో కంటిన్యూ అవుతున్నా వైఎస్ఆర్సీపీలో అంత కీలకంగా లేరనే చెప్పాలి. బట్ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆమె 2019 ఎన్నికల్లో తన కూతురు షర్మిలతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి ఒక థంబింగ్ మెజారిటీతో ఆయన సీఎం కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పూర్తి స్థాయిలో షర్మిల ఆయనతో విభేదించారు. పదవుల పరంగా పార్టీ కోసం ఎంత సేవ్ చేసినా పదవుల పరంగా తన జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే విధానం కానీ పార్టీలో అండ్ ప్రభుత్వంలో ఒక మరో పవర్ సెంటర్ రావడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి ఆమెను పక్కన పెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే షర్మిల ఆయనతో డిఫర్ అయి ఉన్నారు. తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు వైఎస్ఆర్టీపీ పేరుతో. అధికార బీఆర్ఎస్ఏ టార్గెట్గా ఆమె అనేక సార్లు వార్తల్లో నిలుస్తూ వచ్చారు. బట్ ఎన్నికల ముందు తన పార్టీని విలీనం చేశారు కాంగ్రెస్లో. అయితే అప్పటి నుంచి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత విజయమ్మ ఏకంగా ఏపీలో తన గౌరవాధ్యక్షుల పదవికి వైసీపీ గౌరవాధ్యక్షుల పదవికి రాజీనామా చేస్తున్నారు. డే 1 నుంచి కూడా ఆమె షర్మిలతో నడిచే ప్రయత్నమే చేశారు. ప్రతి అడుగులో కూడా షర్మిల అడుగుల్లో అడుగు కలిపారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డిని ఏపీలో సీఎం చేసుకున్నాను, తెలంగాణలో కూడా షర్మిలను సీఎం చేస్తానంటూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఆ దిశగా షర్మిల తన ఓన్గా ఫోకస్ అవడంలో సక్సెస్ అయ్యారు, కానీ పార్టీని లైమ్లైట్లో ఉంచడంలో అంతగా ఫోకస్ కాలేదనుకోవాలి. అసలు తెలంగాణలో షర్మిల పార్టీకి ఆ వ్యాక్యూమ్ లేదని అనుకోవాలి. ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి
మద్దతు ఇచ్చారు. అక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అండ్ ఏపీకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆవిడ పీసీసీ చీఫ్ హోదాలో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి పీసీసీ పదవి దక్కించుకున్నారు. ఈరోజు వన్ సైడెడ్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అటు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మొదలుకొని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనను కూడా బయటపెట్టి ఎండగడుతూ ఉన్నారు ప్రజల ముందు. ఇక మాటకు ముందు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అనేక ఫ్యామిలీ సంబంధ విషయాలను కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఎవిడెన్స్ కావాలంటే తన తల్లిని అడగండి అంటూ కూడా సవాల్ విసురుతూ వస్తున్నారు. ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల అన్న తీరుగా ఏపీలో ఒక రాజకీయం నడుస్తోంది. ఆ ఫ్యామిలీలో కూడా కడప నుంచి ఏకంగా పోటీ చేసేందుకు షర్మిల సిద్ధమవుతూ ఉన్నారు. ఇక గత కొన్ని రోజులుగా విజయమ్మ ఇలాంటి సిచ్యువేషన్లో తెలంగాణ అంటే సపరేట్ స్టేట్ కాబట్టి ఆమె షర్మిలకు మద్దతు ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదు. బట్ ఒకే రాష్ట్రంలో ఒక ప్రత్యర్థులుగా కొడుకు కూతురు తలపడుతూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో విజయమ్మ నలిగిపోతోందనే ప్రచారం అయితే మొన్నటి నుంచి ఉంది. అయితే ఈరోజు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న అంశం అయితే ఒక సస్పెన్స్ అయితే ఉంది. సో వీటన్నిటికీ చెక్ పెట్టేలా విజయమ్మ ఈరోజు ఇడుపులపై ప్రోగ్రాంలో పాల్గొనడం కానీ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చే విధంగా ఆమె ఇనిషియేట్ తీసుకోవడం కానీ పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహాన్ని అయితే కలిగించింది అనుకోవాలి. ఇక ఈ ఇష్యూ చూసిన ఎవరికైనా సరే రేపటి ఎన్నికల్లో విజయమ్మ మరోసారి వైఎస్ఆర్సీపీకి తన కొడుకు తరపున ఒక స్టార్ క్యాంపైనర్ కాబోతుందని కూడా మనం చెప్పక తప్పదు. అయితే ఈ పరిణామాలకు సంబంధించి షర్మిల ఎలాంటి స్టాండ్ తీసుకోబోతోంది, తన తల్లి తీసుకున్న స్టాండ్ మీద ఆమె ఎలా స్పందించబోతుంది అన్న అంశం కూడా ఈరోజు హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.